ఈరోజు కృష్ణ స్వరాంజలి పాదర్తి లక్ష్మీ గారికి మరి చిన్నచీర స్వామి గారి పేరు చెప్పుకుని కష్టసేవ చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. రామచంద్ర వారికి గుర్తు చేసిన సహాయం ఎలాగనో మీరు కూడా కష్టం చేసినందుకు ముందు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన సనాతన ధర్మం, సదాపి నూతనం సనాతన ధర్మం. ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడే శాంతి వర్ధిల్లుతుంది, ధర్మము నిలబడుతుంది, కుటుంబం కూడా వృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు పరిస్థితి ఏమో ఆలోచిస్తున్నామంటే స్వామివారి కళ్యాణం చేసుకున్నాడు. కళ్యాణం చేసుకున్నటువంటి శాంతి సుఖాలన్నీ కూడా మనకు లభిస్తాయి. కనీసం మనం చేయడానికి అర్హత లేకపోయినా స్వామి కళ్యాణాన్ని చూడగలిగినామంటే అన్ని రకాలైనటువంటి యోగ్యతలు, మనసులో ఉన్నటువంటి అన్ని కోరికలు కూడా తీరుతాయి అని చెప్పడమే స్వామి కళ్యాణం. వెంకటేశ్వరుడు వచ్చారు, చాలా అదృష్టం అమ్మా. ఈ రోజుల్లో మనం ఏం ఆలోచిస్తున్నామంటే ఇలాంటి చాలా చక్కగా జన్మకారం చేసేందుకు నాకు అనిపించిన గంటల విషయం, అమ్మాయి తక్కువ అబ్బాయి ఎక్కువ, మా అబ్బాయి పరమాత్మ స్వరూపం ఉన్నాడు. మీ పరమాత్ముడు ఎంతైనా కావచ్చేమో కానమ్మా, రాజ్యాధికారం చేయడానికి భార్య లేకపోతే వీలు లేదు. ఈ జగమైన సత్యం. అందుకే సనాతన ధర్మం మాతృదేవోభవ. ముందు ఎవరికి నమస్కారం చేయాలి? తనకు తానే వచ్చి పెళ్ళాడు. ఎవరైనా 7 కొండలు దిగొచ్చి పెళ్లి చేశాడు. ఎన్ని మాయమాటలు చెప్పాడు తెలుసా? తనే సోది చెప్పేటువంటి ఎరుకల సారి వేషాలు వెళ్ళి ఆమె కథ చెప్పొచ్చాడు. ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే వచ్చింది. ఎందుకంటే మన పిల్లలు కూడా వెతుక్కొని చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ధర్మాన్ని కాపాడటం నిలబెట్టడం కోసం ఆయన వచ్చి కూర్చునంటే అయోధ్య రాముడిగా ఉన్నాడు. ఈ రోజు ప్రపంచానికి రామచంద్రుడు పెట్టిన భిక్ష అప్పటికి ఇప్పటికి ఎప్పటికి కూడా ధర్మాన్ని నిలబెట్టింది. అందుకారణం చేతనే ఏకపత్ని మంత్రులుగా నిలబడిపోయాడు రామచంద్రుడు. అఖండ సామ్రాజ్య చక్రవర్తి అయ్యింది కూడా ఏకపత్ని అనే వ్రతం చేసుకున్న కారణం చేత సీతమ్మ ఒక్కటి మాత్రమే చాలని ఏర్పాటు చేయబట్టే ఈ రోజు పరిస్థితి ఇలా నడుస్తుంది. లేకపోతే మనకు దొరుకుతారంటే వెంకటేశ్వరుడు ఎంతమంది అయినా చేసుకోవచ్చు. ఎందుకు? సిరి గలవాడు. అందుకే ఆయన సిరికి వినయం కలిగినటువంటి తల్లి లక్ష్మీదేవి ఆయన పాదాలు చెంది జరిగింది. మనం కూడా గృహస్థ ధర్మంలో అనుసరించాల్సిన విధానం ఏమిటి అంటే ఆడపిల్ల వద్దు అని మాట మాత్రం కూడా ఎప్పుడు కూడా అనకూడదు. సనాతన ధర్మం చెప్తుంది దశ పూర్వేశం దశ పరివేశం మధ్వం ధ్యానం మాతృవంశానం చాలా చక్కగా చెప్తుంది. అటు 10 తరాలు ముందు, 10 తరాలు వెనక, మధ్యలో 1 తరం మొత్తం కలిపి 21 తరాలు కన్యాదాతను ఎవరైతే కన్యను దానం చేస్తారో, కన్యాదాత అంటే ఈ రోజు కూర్చున్నటువంటి, ఈ రోజు పేటల మీద కూర్చున్నటువంటి మరి నటుకుల బాల వెంకటేశ్వరుడు మరి వారి ధర్మపత్ని లక్ష్మీకాంతం, వారిద్దరు వెంకటేశ్వర స్వరూపం, పార్వతీ స్వరూపం, అందులో సంశయం లేదు. అందుకే ఒక మాట అనుకున్నట్టు నెరవేస్తారు. అలాంటి పుణ్యం ఈ రోజు వాళ్ళకి వచ్చింది అనమాట. అదృష్టం వాళ్ళకి కాదమ్మా, అక్కడ కూర్చొని విన్నటువంటి వాళ్ళందరికీ కూడా అటువంటి పుణ్యాలు కలుగుతాయి. అందుకే వెంకటేశ్వరుడు కళ్యాణం చేస్తున్నామంటే సమస్త దేవతలు కూడా వచ్చి కొలువై ఉండి అనుగ్రహాన్ని కూడా ప్రసాదించగలుగుతారు అని. అందుకే సదాపి నూతన సనాతన ధర్మం, ఇటువంటి ధర్మాన్ని మనం కాపాడాలి. కాబట్టి ఆడపిల్ల పుట్టే ఐశ్వర్యం అనేటువంటి భావం చేయాలి. ఇంకోటి 10 ధర్మంలో కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటమ్మా అంటే టీవీ సీరియల్ చాలా చక్కగా దూరంగా పెట్టగలగడం. ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు ముందు నడపగలిగితే కుటుంబం మరింత వృద్ధిలోకి వస్తుంది. చిన్నజీర స్వామికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను నేను కూడా. ఎందుకయ్యా అంటే పూర్వపు గురువు అయినటువంటి రామానుజాచార్య ఎలాగైతే అష్టాక్షరి మహామంత్రాన్ని గురువు చెప్పినప్పుడు చెప్పకూడదంటే అయినా పర్వాలేదు, తల పగిలిపోయినా పర్వాలేదు కాక కొన్ని తరాల వరకు నిలబడిపోతుందని గోపురం ఎక్కి చాటించినటువంటి మహాగురువు. అటువంటి గురువు యొక్క బాట నడుస్తూ ఈ రోజు మన ధర్మం అడుగెట్టిపోతుంది. సనాతన ధర్మాన్ని నిలబెట్టినటువంటి ఎది గురువు ఎవరయ్యా అంటే ఈ రోజు చిన్నచీర స్వామి. ఎందుకంటే దళిత వాళ్ళలో ప్రత్యేకంగా బెస్తవాళ్ళు అటువంటి వాళ్ళ ప్రదేశంలో గుళ్ళకు దీపాలు పెట్టేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితిలో అక్కడ వాళ్ళని సంసిద్ధం చేసి వాళ్ళకు నేర్పాల్సినటువంటి విధి విధాన సూత్రాలు నేర్పించి వాళ్ళని నిలబెట్టి హిందూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి అపర గురువులు ఎవరయ్యా అంటే చిన్నచీర స్వామి. అందుకే ఆ గురువు గారికి నమస్కారం తెలియజేస్తూ, అందుకే అటువంటి చిన్నచీర స్వామికి పాదాభివందనాలు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని నిలబెట్టగలగడం. వేం ప్లస్ కటహ ప్లస్ ఈశ్వర. వేం అంటే పాపాలు, కట అంటే నశింపజేసేవాడు, ఐశ్వర్యాన్ని ఆగ్రహించేటువంటి వాడు. ఆయన తలుచుకుంటే ఇవ్వలేనిది ఏమిటి? రాముడు ఎన్ని కష్టాలు అనుభవించాడు, కృష్ణుడు ఎన్ని కష్టాలు అనుభవించాడు. అన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా జీవిత పరమార్థాన్ని నిలబెట్టేటువంటి సత్యం, ధర్మమైనటువంటి స్వరూపం, కలియుగ అవతార చక్రవర్తి వెంకటేశ్వరుడు. అందుకే వెంకటేశ్వరుడు నిత్య కళ్యాణ చక్రవర్తి. చాలా చక్కగా చెప్పారు, ఎవరు పిలిస్తే ఉచితంగా చేసేస్తామని. మీకు మాత్రం తలవంచి నమస్కారం చేస్తామని కార్యక్రమంలో మరి ఇంత చక్కగా చేస్తూ స్వర నీరాజనం చూసాం.
నృత్య నీరాజనం కూడా సిద్ధమవుతున్నారు అమ్మవారు. అందుకే అమ్మ గొప్పదా నాన్న గొప్పదా అంటే చెప్పడానికి వీల్లేదమ్మా. నాన్న నానే, అమ్మ అమ్మే. నేను అందుకే ఎవరిలో ప్రతిపాదించాను, కానీ నేను కొంచెం మాట్లాడితే అమ్మ వైపే మాట్లాడతాను. ఎందుకో కానీ ఆ తల్లి లేకపోతే అన్నం పెట్టేదేవి. యాదేవి సర్వభూషేషు మాతృరూపేణ సంస్థిత. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు చేసుకున్నాం. ఆమె లేకపోతే సర్వ దేవతలు ఉండలేమో బహుశా. అందుకే వేదాలకు అతీతమైనటువంటి స్వరూపం వేదమాత గాయత్రి స్వరూపం కూడా అక్కడ ఉండేది. అందుకే వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయిపోయింది కదా, మరి భూలోకంలోకి వచ్చిన కళ్యాణం ఎంపిక చేసుకోవాలి. అప్పు చేస్తుంటే మా అమ్మ చూడలేదండి ఇంతవరకు, ఒకడు మాకు చూడలేందుకు నేను కళ్యాణం చేసుకుంటానని మా అప్పు చేశాడు. అంటే చేయడంలో కూడా అమ్మ కోరిక నెరవేర్చడం అనేటువంటి. కాబట్టి మనమైతే చేయకూడదు. ఆయనకి ఇద్దరు భార్యలను, శ్రీదేవి భూదేవులు ఆమె కానీ నాకు పద్మావతి ఒకటే కనపడుతుంది. ఎందుకంటే ధరణీదేవి సాక్షాత్ ఆకాశరాజు కుమార్తె ధరణీదేవి, ఆమె సర్వము అన్నమాట. అందుకే లక్ష్మీ అంశ ఆమె రాజపుత్రిక. ఆమె సమస్త ఐశ్వర్యాలు ఉన్నాయి. అన్ని ఉన్నటువంటి మహాతల్లి ఆమెలో ఏమిటి కాదు. ఈశానోశ్చ వెంకటపతే విష్ణు పరాం ప్రేసి తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సమర్థిని పద్మాంకుత పాణి పల్లవిగా పద్మాసనస్థాం శ్రీయం వాత్సల్యాది గుణోజ్వల జీవితం వందే జగన్మాత. ఆ జగన్మాతకు నమస్కారం చేస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీశైల గోత్రోద్భవస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర అనుగ్రహ సర్వ ప్రసాద సిద్ధిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. కాలం చాలా విలువైంది కాబట్టి మనిస్తారని ఆకాంక్షిస్తూ మరి నృత్య నీరాజనం అమ్మవారిని కూడా చూసి తరిద్దాం అన్నమాట. జై శ్రీమన్నారాయణ. అనేక దాసోహములు తెలియచేసుకుంటూ మా గోష్ఠి వారందరికీ మీ ఆశీస్సులు అందజేశారు. మేము ఇలాగే ముందు కూడా స్వామి కైంకర్యాలలో పాల్గొనాలని మీ ఆశీస్సులతోటి కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ.